హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో వీరికి స్కూటీ ఇస్తున్నారు, మరికొంతమందికి 50,000 అయితే అందిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు చెప్పడానికే వీడియోలు చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఎవరెవరు అర్హులు ఏంటనేది, ఎలాంటి పత్రాలు కావాల్సి అయితే ఉంటుంది, చివరి తేదీ ఏందని లైక్ చేయండి. ఇక్కడ హైప్ అనేది ఉంది కదా, హైప్ పాయింట్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ బటన్ అనేది ఆల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది కదా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సంబంధించి మరొక కానుక అయితే అందించడం జరిగిందండి. ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట తెలంగాణలో. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఇప్పుడు మరొక పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇందులో 2 పథకాలు ఒకేసారి అయితే అమలు చేస్తున్నారనమాట. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ 19వ తారీఖు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇందులో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ల కోసం పేరుతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు సంబంధించి పోర్టల్ని అయితే ప్రారంభించినట్టు తెలుస్తుందన్నమాట. ఈ పథకాలకు సంబంధించి 2 పథకాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక వితంతువులు, అదేవిధంగా అప్లికేషన్ చేసుకోవడానికి వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవివాహిత మహిళలు, చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన అనేది తోడ్పడుతుందని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఇక ఫకీర్ దూదేకుల వర్గాలకు మొఫెడ్ వాహనాలు అంటే స్కూటీలు అయితే అందిస్తారనమాట, ఎక్సెల్ లాంటివి. సో ఈ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ లాంచ్ చేసిన పథకాల్లో భాగంగా ఎవరు ఏంటనేది చూసినట్లయితే ఇందులో వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, వివాహిత మహిళలు కావచ్చు, అంటే 50,000 రూపాయలు సాయం పొందుతారు. రేవంత్ అన్నాక సహారా మిస్కిన్ల కోసం అంటే వీరికి మాత్రం ప్రత్యేకంగా మొపెడ్ అయితే అందిస్తారు. ఎవరికి అందిస్తారంటే ఫకీరు దూదేకుల వర్గాలకు సంబంధించి వారికి ఉచితంగా అందిస్తారు. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల గ్రాంట్ అయితే ఉంటుందన్నమాట. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు 19వ తారీఖు అంటే సెప్టెంబర్ 19 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు అయితే టైం ఉందన్నమాట. ఇందులో వచ్చేసి తెలంగాణ వెబ్సైట్ అంటే TGOBMS వెబ్సైట్ పోర్టల్ అయితే ఉంటుంది. సో అందులో అయితే మనం ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆఫ్లైన్లో దరఖాస్తును పరిగణలోకి తీసుకోమని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇందుకు సంబంధించి 2 పథకాలకు ప్రభుత్వం 30 కోట్లు అనేది కేటాయించడం జరిగిందని చెప్పేసి అంకిత భావానికి నిదర్శనంగా ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ముఖ్యంగా కుటుంబ అభివృద్ధి, మైనారిటీలకు అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీ కాదని వారి స్వయం ఉపాధి దారి చూపడం అని ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి ఈ పథకాలు కుటుంబ పోషణ తోడ్పడమే కాకుండా మహిళ ఆత్మవిశ్వాసం పెంచుతుందని చెప్పేసి చిన్న వ్యాపారంలో సంపాదన పెరిగితే వారిలో యువతకు చదువులో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం మీద అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఏం అడుగుతున్నారని కూడా వీడియోలో చెప్తానండి. సో మీ మొబైల్లో కావచ్చు, లేదంటే ల్యాప్టాప్లో కావచ్చు, అదేవిధంగా నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఎలా అప్లికేషన్ చేసుకోవాలని చూద్దామండి. ఇక TGOBMS ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ అనేది ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేసిన వెంటనే అఫీషియల్ పేజ్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఇందులో ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళ అనే యోజన ఉంది కదా. సో దీనికి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇందిరమ్మ అంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఇందిరమ్మ మహిళ యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది 2025-26 సంబంధించి. ఇక్కడ మ్యాండేటరీ అంటే స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా అయితే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో ఆ పేరు అనేది ఇంగ్లీష్లో ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకవేళ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి లబ్ధిదారులకు సంబంధించి బెనిఫిషియరీ స్టాటస్ అంటే మనకు ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్, దాంతోపాటు 1 టైం గ్రాంట్ మాత్రం అంటే ఇల్లు వివిధ రకాల కేటగిరీ ఉంటారు కాబట్టి దాంతోపాటు ఈ స్కీమ్ సంబంధించి మీరు ఇందిరమ్మ మహిళా యోజనకు సంబంధించి, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద యూనిట్ పేరు, మీరు ఎలాంటి యూనిట్లో కావాలనుకుంటున్నాం అంటే ఇక్కడ అగరబత్తి అండ్ క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, హెర్బల్ ప్రొడక్ట్స్ సంబంధించి క్రీమ్స్ ఆఫ్ తయారు చేయడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు. బుక్ బైండింగ్, ప్రింటింగ్ ప్రెస్ కూడా చేసుకోవడానికి ఇచ్చారు. అదేవిధంగా కార్పొరేటర్ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. చికెన్, మటన్ సెంటర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. చాక్లెట్
డిజర్ట్ మేకింగ్ సేల్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా కోకోనట్ వీళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదైతే వెయిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆప్షన్ అయితే ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే ఎంపిక చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొన్ని డాక్యుమెంట్లు అయితే ఇక్కడ నెక్స్ట్ పేజ్లో తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి మనం మ్యాండేటరీగా నెక్స్ట్ పేజ్ అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. గో అని నొక్కితే నెక్స్ట్ మనకు కొన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయమంటుంది, తర్వాత సబ్మిట్ చేయమంటే అయితే ఉంటుందన్నమాట. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఒకరికి ఒక రకంగా ఇచ్చారనమాట. 2 రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకరికేమో స్కూటీ అయితే ఇస్తున్నారు, మిగతా వారికి కొన్ని స్కీమ్స్లో పథకాలు 50,000 రూపాయలు ఇలా దేనికి దరఖాస్తు చేసుకుంటారో దాని ప్రకారం అయితే అందిస్తున్నారు అనమాట. సో ఇది ప్రస్తుతం అప్లికేషన్ చేసుకునే విధానం. సో లాస్ట్ డేటు కూడా చూశారు కదా.